హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచిత్ర ముచ్చట్లు. సో ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటి అంటే, అది నేను షేర్ చేసుకోవాలనుకున్నది ఎప్పుడో చెప్పేశాము సంతోష్ కాసర్ల ఛానల్లో, అంటే మా హస్బెండ్ ఛానల్లో. కానీ మళ్ళీ దాని గురించి మీరు రిపీటెడ్గా కామెంట్స్ పెడుతున్నారు. అది ఏంటి అంటే మా అమ్మ గురించి. సో మా అమ్మ ఎక్కడ, మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, మా అమ్మ లేదా, ఉందా, అసలు మీరు ఒక్కలే ఎందుకుంటున్నారు, సి సెక్షన్ తర్వాత మీ మమ్మీ లేరా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక్కొక్క కామెంట్ పెడుతున్నారు. యూట్యూబ్లో ఒక్కటే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఏవైతే బ్లాగ్స్ అప్లోడ్ చేశాను, ఖమ్మం బ్లాగ్స్, దాని కింద కంటిన్యూషన్గా కామెంట్స్ వచ్చాయి. సో నేను మా అమ్మ గురించి చెప్పే ముందు ఒక మ్యాటర్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు నా వీడియోస్ ఏవైతే చూస్తూ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్. అండ్ కొంతమంది నెగిటివ్గా కూడా కామెంట్స్ పెడుతున్నారు. కొంచెం అర్థం చేసుకుంటారనుకున్నా, అదేమో లేదు, నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అది అర్థం చేసుకోండి, చిన్నోడు ఉండడం వల్ల. సో ఇప్పుడైతే మీరు అడిగే క్వశ్చన్స్కి నేను కామెంట్స్కి మొత్తం రిప్లై ఇస్తాను. తినే మా అమ్మ, మేము ఆల్రెడీ మా హస్బెండ్ ఛానల్లో చెప్పాము మా అమ్మ లేదనే విషయం. మా అమ్మ 2021లో చనిపోయింది. సో ఎలా చనిపోయిందంటే కరోనా వల్ల. మా అమ్మ నేను ఒక ఊర్లో ఉన్నాము, ఖమ్మంకి దగ్గరలో. సో అప్పుడు మా డాడీ మమ్మల్ని వదిలి, అంటే మా రిలేటివ్స్ వాళ్ళు పార్టీలో తిరుగుతూ కొంచెం పార్టీ మీటింగ్స్ అవి ఉండడం వల్ల మా డాడీ అక్కడ నుంచి ఖమ్మం రావడం జరిగింది. మా మమ్మీకి కరోనా ఉందని తెలిసింది. అంటే నాకు తెలియదు మా అమ్మ కరోనా టెస్ట్ చేయించుకుంది అనే విషయం. కరోనా టెస్ట్ చేయించుకుంది అండ్ తనకి కరోనా వచ్చిన విషయం తనకి తెలుసు. ఈలోపు మా డాడీకి కరోనా వచ్చింది, అది మా డాడీకి తెలియదు. అయితే వీళ్ళకి కరోనా అసలు ఎలా వచ్చింది, ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎలా వాళ్ళకి కరోనా రావడానికి రీజన్స్ ఏంటి అంటే, వాళ్ళు ఎక్కడ బయట తిరగలేదు. మా రిలేటివ్స్ వాళ్ళు ఎల్లమ్మని కొలిచారనమాట, ఎల్లమ్మని పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న తర్వాత అక్కడ అందరు రిలేటివ్స్ రావడం వల్ల సో అక్కడ మమ్మీకి అనేది కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చింది. చాలా డల్గా ఉండేది అనమాట, మొత్తం హెడేక్ వస్తుంది, నాకు సైట్ వస్తుంది తల్లి, కొంచెము హెడేక్ బాగా వస్తుంది, నిద్ర పట్టట్లేదు, నైట్ అంతా మెలుకునే ఉండేది. అస్సలు 3 days కంటిన్యూషన్గా అలానే ఉంది. ఒకరోజు నేను మార్నింగ్ లేట్గా లేచాను అనమాట. సడన్గా లేచి చూసి మా అమ్మ మొత్తం ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయి మొత్తం ఇట్లా చక్కెర వచ్చినట్టు ఆగమాగం చేస్తుంది. సరే అని చెప్పేసి అమ్మ దగ్గర పోయి ఇక హాస్పిటల్ తీసుకుపోతా అని చెప్పేసి సీదా ఇక తీసుకొని పోయినాం హాస్పిటల్ దగ్గరికి. శారీ అయితే చెప్పుకుంటే మరీ ఘోరంగా ఉంటుంది, లేడీస్కి అయితే చాలా అర్థమవుతుంది ఇది. మా అమ్మకి బయట కూడా ఆగలేదు ఆ సిచ్యువేషన్లో. తీసుకొని పోయిన తర్వాత ఇంకా హాస్పిటల్ ఏం చెప్పారంటే, నువ్వు దగ్గర ఉండొద్దు, నువ్వేమైతే ఫస్ట్ ఆమెకి హెల్త్ బాగాలేదు కదా, దూరం ఉండు మాస్క్ పెట్టుకో అని చెప్పేసి అన్నారు. మాస్క్ పెట్టుకుని ఆడ కూర్చోబెట్టిన తర్వాత ఇక మా ఆయనకు ఫోన్ చేసి ఉండే, ఇట్లా మమ్మీకి కళ్ళు తిరిగినాయి అది ఇది అని చెప్పిన. మా నాన్నకు ఫోన్ చేసిన ఇట్లా అని చెప్పిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఆమెకు నువ్వేమవుతావు అంటే, నేను వాళ్ళ పాపని అంటే, ఇంకెవరు లేరా నీకు సిస్టర్స్ బ్రదర్స్ అని అంటే, మా అక్క ఉంది అని చెప్పిన. తర్వాత మీ డాడీ ఏం చేస్తాడు, మీ డాడీ ఎక్కడ అని అనేసి అన్నాడు. మా నాన్న ఊర్లో ఉన్నాడు, మేము ఇక్కడ ప్రజెంట్ కిరాయికి ఉంటున్నాం అని చెప్పిన తర్వాత మా నాన్నకు ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేసిన తర్వాత నాతో ఏం మాట్లాడలే వాళ్ళు. మీ ఆవిడకి ఒంట్లో బాగాలేదు, చాలా క్రిటికల్గా ఉంది, చెప్పలేము, ఒక 24 hours ఇక అటు ఇటు ఉండొచ్చు, మీరు ఎంత పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినా అని చెప్పేసి అన్నారు. నాకు మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అప్పటి వరకు ఏం కాదులే, అసలు ఏం లేదులే అని చెప్పేసి అనుకున్నాము. సడన్గా ఇక నేను ఫోన్ ఓపెన్ చేసి నా వాట్సాప్, ఎప్పుడైతే మా అమ్మని మళ్ళీ హాస్పిటల్లో చూపించిన తర్వాత, ఎప్పుడైతే నేను బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత మా నాన్నతో ఆ విషయం చెప్పిన తర్వాత, మా అమ్మకి ఏం కాదులే అని చెప్పేసి ఇట్లా ఇట్లనే పడుకుంది నా షోల్డర్ మీద. వాట్సాప్లో చాట్ చూస్తే నాకు అప్పటికే 1 day బిఫోరే వాట్సాప్లో పెట్టిందనమాట, కరోనా టెస్ట్ చేయించుకుని కరోనా వచ్చిందని. నాకు ఆ కరోనా అంటే ఎట్లా వచ్చింది, ఆ కరోనా టెస్ట్ చేసుకుంటే అది అంటే కరోనా ఉందా లేదా, ఇట్లుంటే ఉన్నట్టు ఇట్లుంటే లేనట్టు అనేది నాకు తెలియకుండే. అయితే నేను చూసిన కరోనా వచ్చింది. అయితే నేను అక్కడ నర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించిన, మా అమ్మ కరోనా వచ్చిందా, ఇట్లా చేయించుకుంది అని అంటే వచ్చింది అని చెప్పేసి అన్నారు. తర్వాత వెంటనే మా నాన్నకు ఫోన్ చేస్తే, ఇక్కడ తీసుకొచ్చే తల్లి ఇట్లనో ఒకట్లా చేసి అని చెప్పేసి అన్నారు. అప్పుడు అక్కడ రెడ్ అలర్ట్ పెట్టిరు. ఇక తర్వాత కింద మీద పడి ఇక్కడక్కడ పైసలు మొత్తం జమ చేసుకొని కార్ మాట్లాడుకొని కార్లనైతే తీసుకొచ్చినాం. ముఖ్యంగా దీంట్లో మా కోసము ఏదో చేస్తాము, మేము ఏదో చూసుకుంటామని చెప్పేసి మా అమ్మని బెడ్ రెడీగా ఉంది. అప్పుడు ఏంటంటే ఈ కరోనా వల్ల మెయిన్గా అక్కడ బెడ్స్, కరోనా వచ్చిన వాళ్ళకి బెడ్స్ కావాలి.
ఇవి సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ కావాలి. అవేమి నాకు తెలియకుండే. ఇక్కడ బెడ్ రెడీగా ఉంది, ఇక్కడ సిలిండర్స్ రెడీగా ఉన్నాయి, మేము చూసుకుంటాము. ఏదైతే మా నాన్న ఎవరికోసం అయితే తిరిగిండో వాళ్ళు తీసుకొచ్చేసేయండి, మేము చూసుకుంటామని చెప్పేసి అన్నారు. నైట్ మా అమ్మ నేను తీసుకొని 7ంటికి ఆ టైంలో బయలుదేరితే నేను ఖమ్మం వచ్చేసరికి 1:30 ఆ టైం అయింది. మా అమ్మ స్థితి ఎట్లుందంటే ఇట్లా ముట్టుకుంటే అట్లా పడిపోయేటట్టుంది. వీల్ చైర్ ఎక్కించుకున్నాము, వీల్ చైర్లో కూర్చోబెట్టి బెడ్స్ ఏమైనా రెడీగా ఉన్నాయా అంటే తీసుకొని పోయిన తర్వాత ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ మొత్తం తిప్పినాం. ఏడ కూడా ఒక్క బెడ్ ఖాళీ లేదు. సర్లే అని చెప్పేసి మా చుట్టాలలోకి ఫోన్ చేస్తే ఒక హాస్పిటల్ పేరు చెప్తే ఆ హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే బెడ్ ఒకటి ఖాళీగా ఉంది, కాకపోతే అడ్వాన్స్ ఫస్ట్ 50,000 కట్టాలి, తర్వాత చూసుకుంటాం ట్రీట్మెంట్, మెడిసిన్స్కి ఇంత అని చెప్పేసాను. సరే అని తీసుకొని వచ్చిన, అడ్మిట్ చేసిన తర్వాత అమ్మని అక్కడ ఉంచి అమ్మ అక్కని చూడాలంటుంది. అప్పుడు అక్కని చూడాలంటుంటే అక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరనే నడుచుకుంటూ 1:30 అన్నా కదా మమ్మీని తీసుకొచ్చినప్పుడు 3 అవుతుంది. గా టైంలో నేను నడుచుకుంటూ ఒక్కదాన్ని రోడ్డు మీద కుక్కలు ఎమ్మడి పడతా అంటే మా అయ్యని బయటికి రావడానికి లేదు, పోలీసులు అడ్డు పడుతున్నారు, రెడ్ అలర్ట్ పెట్టిండ్రు, ఎవరు చుట్టాలు బయటికి రావడానికి లేదు. ఒక్కదాన్ని నేను దారి తప్పించుకుంటూ పోలీసులు ఎమ్మడి పడతా అంటే కూడా దాచుకొని మా అక్క వాళ్ళ ఇంటికి పోయి అమ్మ నిన్ను చూడడానికి రమ్మంటుంది అని అంటే ఏంటంటే ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, తను రానికలేదు. ఎందుకంటే పిల్లలకి తను అక్కడికి వస్తే మళ్ళీ పిల్లలకి అంటుకుంటుంది అని చెప్పేసి కొంచెం ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను రాలేకపోయింది. ఇక మమ్మీ ఏవైతే దిద్దులు ఇంకా తాళి అవి తీసేసి అని చెప్పేసి అన్నారు హాస్పిటల్లో. అన్నీ తీసి ఒక పార్సల్లో పెట్టిన తర్వాత తీసుకుపోయినా మా అక్క దగ్గరికి. తీసుకుపోయి నేను మా అక్కకి చేతికి ఇవ్వాలి కదా, నేను చేతికి ఇస్తుంటే మా అక్క మెట్ల మీద ఉంది, నేను గేట్ దగ్గర ఉన్నా, మా అక్క చేతికి ఇస్తుంటే ఇస్రే అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే లోపల రావడానికి లేదు. సో అందుకని అక్కడ నుంచి నేను నేను ఇస్రేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా రోగం వచ్చినా ఏదైనా జబ్బు వచ్చినా ఇంత దూరంగా ఉండాల్సి వస్తుందా అని చెప్పి అర్థమైంది. నేను ఇచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్ళిన మమ్మీ దగ్గరికి. వెళ్ళిన తర్వాత నాన్న వచ్చి కొన్ని పైసలు తీసుకొచ్చిండు. మా బాబాయ్ వాళ్ళు మా మేనత్త వాళ్ళు సహాయం చేసిండే, అప్పు కొద్దీ మమ్మీకి ట్రీట్మెంట్కి ఇచ్చిండు. అవి కట్టిన తర్వాత మమ్మీకి ఏమైందంటే ఇక ఈ ఆక్సిజన్ అందుకోక ఇక ఆమె ఏం మంచిగా ఉంటలేదు. ఇక అప్పుడే డాడీ వచ్చిండు, ఇంకా హాస్పిటల్లో చూసిండు మమ్మీని. ఒక 5 minutes ఉన్నట్టున్నాడు, 5 or 10, హాఫ్ అన్ అవర్ ఎంత ఉన్నాడో తెలియదు. నేనైతే కింద పడుకున్నా, ఇట్లా ఉంటాయి కదా కుర్చీల దగ్గర, గడనైతే పడుకున్నా, నిద్ర లేదు. ఇంకా మీతోటి ఇంత చెప్తున్నా కదా, ఆ సిచ్యువేషన్లో మా అమ్మకి నాకు ఇద్దరికి ఒకటేసారి పీరియడ్స్ వచ్చింది, ఫుల్ ఆఫ్ బ్లీడింగ్ ఇద్దరికి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నాకైతే అక్కడ వాష్రూమ్స్కి వెళ్ళడానికి కూడా లేకుండే. ఇక ఆమె పేషెంట్ కాబట్టి కొద్ది గొప్ప ఆమెకి డైపర్స్ వేస్తూ, ఏదైతే మేము పైసలు కట్టిన హాస్పిటల్ ఉందో అక్కడ డైపర్స్ వేస్తూ ఒక్క నైట్ చూసుకున్నారు వాళ్ళైతే. తర్వాత ఇక అయిపోయింది, తెల్లారింది. నాన్న పోయి టిఫిన్ తీసుకొచ్చిండు, టిఫిన్ పెట్టిన తర్వాత ఇక బాబాయ్లు వచ్చిర్రు, మాట్లాడిర్రు, అంతే అయిపోయింది. ఇక తర్వాత నాన్న ఏం చెప్పిండంటే పైసలు లేవు కదా తల్లి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోదామంటే ఇక మా పిన్ని, మేము ఏదైతే హాస్పిటల్ జాయిన్ చేసినామో ఆ హాస్పిటల్ని పిన్ని పనిచేస్తుండే. ఇక ఆడికెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే అంబులెన్స్లో ఎక్కించుకొని మా అమ్మని గవర్నమెంట్కి తీసుకుపోతుంటేనే మా అమ్మ అనేసింది అన్నట్టు, ఎట్లా అని, ఇక నాది అయిపోయింది కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తాను కదా, ఏదో అయింది కదా, నాది ఇంకా అయిపోయినట్టే, తలపెట్టేస్తారు కదా అని చెప్పేసి అన్నది. నువ్వుకో మా అక్క అరిచింది. మా అక్క అప్పుడు వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు వచ్చింది. వీల్ చైర్లో ఇట్లా ఎక్కిస్తున్నప్పుడు బొండం ఏంది మనసులో ఆవైనావు కదా, ఎక్కేయలేకపోతున్నాం అది ఇది అని చెప్పి కామెడీ చేసింది. ఇక అది ఇది బుజ్జగిచ్చి ఇక మా అమ్మకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ రావాలి అది ఇది అని చెప్పేసి కొంచెం అయితే మటన్ కర్రీతోటి గింత బువ్వ అయితే తిన్నది. ఇక పర్లేదు. అక్కని చూసిన తర్వాత పొద్దుగాల నాన్నని చూసి ఏదో కోపంలో ఫ్రస్ట్రేషన్లో ఎవరు చూడనీకి వస్తలేదు అని చెప్పేసి ఆ బాధ ఈ బాధ అన్నీ కలుపుకొని కొంచెం కోపం అయితే ఉండే ఇంక అప్పటి వరకు. ఇక తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత అక్క వెళ్ళిపోయింది మధ్యాహ్నం వెళ్ళిపోయే ముందు అమ్మకి అన్నం తినిపిస్తుంది అక్క. నేను కిందకు పోయి
గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బెంచ్ ఒకటి ఉంటుంది, గాడనే 24 గంటల పంపు ఉంటుంది. గాడ కూర్చొని నేను బ్రష్ చేసి ఇంకా ఒక మాస్క్ తగిలించుకొని మళ్ళీ పైకి వెళ్ళిన. పైకి పోయి ఇక అక్క అన్నం తినిపిస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా దాంట్లో కొంచెం అన్నం తీసుకొని ఇక అన్నం తినేసిన. అప్పుడు 1 అవుతుంటుంది టైము, 1, 2 టైం అవుతుంటుంది మధ్యాహ్నం. బయట కూర్చుని అన్నం తినేసి అట్లనే కుర్చీలలో కూర్చొని ఉన్నా. ఎందుకంటే లోపలికి రానియరు కదా కరోనా పేషెంట్స్ దగ్గరికి. అందరు ఇట్లా జనరల్ వార్డులో పడుకొని ఉన్నారు. అప్పుడే 2 ఆడపిల్లలు ముస్లిమ్స్ వాళ్ళు, ఇంకా వాళ్ళ డాడీ అక్కడ వెళ్తున్నాడు. వాళ్ళ డాడీ వాళ్ళ పిల్లలకు చెప్పలే, ఒకటే అరుపులు, మమ్మీ 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 అని ఏడుస్తున్నారు. అరే ఎందుకు ఏడుస్తున్నారు ఏంది అని చెప్పేసి అనుకున్నా. వాళ్ళ మమ్మీని ఇట్లా వీల్చైర్ కాదు ఇట్లా పడుకోబెట్టి అది బెడ్ మీద తీసుకొని పోతున్నారు. చనిపోయింది వాళ్ళ అమ్మ అప్పటికి. ఆ పిల్లలకి తెలియకుండే ఏడుస్తూ ఉన్నారు. నా మనసులో నాకేముండే అంటే ఏం కాదు, కరోనా కదా, అందరికి తగ్గిపోతుంది, మా అమ్మ కూడా తగ్గిపోతుంది, ఏం కాదు అని ఒక ధైర్యంతో గట్టిగా ఇట్లా పట్టుకొని ఉండ నేను మంచిగా. తర్వాత ఇక అక్క వెళ్ళిపోయిన తర్వాత ఇక అమ్మ అక్కకు చెప్పుండే అన్నట్టు, పెరగనం తీసుకురా తల్లి అని చెప్పేసి నైట్కి చెప్పింది. చెప్పిన తర్వాత ఇక అక్క రాలే. ఇంకా రోజు నైట్ ఇక అమ్మకి ఏవో సెలైన్లు పెట్టిండ్రు. ఇంకా సెలైన్లు పెడితే ఇంకా సెలైన్లు నేను జస్ట్ అంతే టాయిలెట్కి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసరికి ఎవరు లేరు కదా, ఇక్కడ నర్సులు కూడా ఎవరు లేకుండా, అంటే ఆ సిచ్యువేషన్లో ఎవరు ఎక్కువ తిరగడానికి ఒక్క పేషెంట్ కాదు కదా, సో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారులే. కానీ అక్కడ ఎవరు లేకుండే ఇట్లా పోయి ఇట్లా వచ్చేసరికి ఆ సెలైన్ అంతా లోపలికి బాడీలోకి వెళ్ళింది. మళ్ళీ రివర్స్ పైకి బ్లడ్ ఎక్కింది. ఆ సెలైన్ బాటిల్లోకి ఇంత బ్లడ్ ఎక్కింది మమ్మీది. నేను ఫాస్ట్గా వచ్చి నాకు ఏం చేయాలని అర్థం కాలేదు. సీదా మా అమ్మ దగ్గరకు అది వీకేసిన. మమ్మీ సోయలేకుండా పడిపోయింది. అట్లనే పీకేసి దానికి స్టిక్కర్ అతికిచ్చేసిన. పిచ్చిగా అయిపోయింది, మైండ్ మొత్తం పిచ్చిగా అయిపోయి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు మొత్తం. అసలు ఫోన్ చేసిన మా అక్కకి, నాకు నేను మా అక్కని తిట్టినా, నాకు ఏం చేయాలని అర్థమైతే లేదు, ఎవ్వరు లేరు ఇక్కడ అది ఇది అని చెప్తే వాళ్ళ రిలేటివ్స్లో ఒక పేరు చెప్పి అక్కడ మేడం ఉంటుంది, ఆ నర్స్ ఈ టైంకి రావాలిరా చూసుకుంటుంది అని చెప్పేసి అన్నది. ఫోన్ చేసింది, తనేమో ఆ టైంకి రాదంట. నేను కింద పోయి డాక్టర్ని అడుగుతాయి. ఆ డాక్టర్ ఏం చేసిండు, ఒక ½ గంట ఉన్నాడు. ఆ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన, కిందకి షిఫ్ట్ చేస్తాము, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఏదో రావాలని చెప్పిండు. గది రావడానికి 4-5 గంటల టైం పడుతుందంట. నన్ను 4 లేదంటే 3:30 దాటితే లోపల ఉండని బయటికి వెళ్ళిపోమంటారు. అమ్మని చూసుకునేటోళ్ళు ఎవరు. పైనుంచి కిందకి దించేసరికి ఈమె బ్లడ్ కానీ ఈమెకైనా అయితే కానీ పక్కన లేకపోతే ఎట్లా పరిస్థితి అని గట్లనే ఆగిన. తర్వాత ఇంకొక డాక్టర్ వచ్చిండు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మా అమ్మకి ఇట్లా బాగాలేదు. డాక్టర్స్ మారుతూ ఉంటారు, షిఫ్ట్స్ అవుతూ ఉంటాయంట. ఆ టైంలో నాకు తెలియదు. వచ్చిన డాక్టర్ కల్లా మా అమ్మకి ఇట్లా బాగాలేదు, ఇట్లా రిపోర్ట్ చూపిస్తా ఉన్నా, మా అమ్మకి ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి కాలేజీలో పడుతుంటే ఒక్క డాక్టర్ని మాత్రం జీవితంలో మర్చిపోను. డాక్టర్ ఏం అడిగిండంటే నీ నెంబరీ అని అడిగిండు. నీ నెంబరీ అని చెప్పేసి అడిగేసరికి నా సిచ్యువేషన్ ఏంది, నా పరిస్థితి ఏంది, నేను చేసేది ఏంది, నా గోస ఏంది, ఇదంతా ఏంది నాకు ఏం అర్థమవుతలేదు. తర్వాత ఇక సరే సార్ ఉంటా మళ్ళీ అని చెప్పేసి మా అమ్మ దగ్గర పోయినా. ఒక నర్సు కాలు పట్టుకొని 400 చేత పెట్టి మళ్ళీ వీల్ చైర్ల కిందకి తీసుకొచ్చిన. ఒక ఐసీయూలో పడుకోబెట్టిన మమ్మీని. తర్వాత అక్కడిక్కడ కాలు పట్టుకొని 300-600 అట్లా ఇచ్చుకుంటూ సిలిండర్ తీసుకొని వచ్చిన, ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి మా అమ్మకి పెట్టిన అరగంటకి నన్ను బయటికి వెళ్ళిపోమన్నాను. పోయినా కరెక్ట్గా 4:15 ఆ టైం అయితే ఉంటుంది. పోయినా అక్కడ బయట బెంచ్ ఉంటే బెంచ్ మీద పడుకున్నా. ఏప్రిల్ 24 అదే రోజు పడుకున్న తర్వాత అమ్మ ఫోన్ చేసింది, తల్లి ఎక్కడున్నావు అని చెప్పేసి అన్నది. అమ్మకు ఒక ఫోన్ పెట్టిన, అమ్మ దగ్గర ఇంకొక ఫోన్ కూడా ఉంచిన, OnePlus ఉంచిన. అమ్మ ఫోన్ లేకుండేలే, అమ్మ ఫోన్ డాడీకి ఇచ్చిన. అమ్మ దగ్గర OnePlus ఉంచిన, నా ఫోను నా దగ్గర ఉంది. అయితే OnePlus నుంచి ఫోన్ చేయమా, నీ ఫోన్ లేదు కదా అని చెప్పిన. అయితే నేను బయటకు పోయేటప్పుడు చెప్పిన, నీకు ఏది అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయమా, నేను వస్తా లోపలికి, వీళ్ళు అది చైన్ వేసేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక 100-150 ఇచ్చి నేను లోపలికి వస్తామా అని చెప్పిన తర్వాత నేను బెంచ్ మీద పడుకున్నా. కరెక్ట్గా 4:15కి ఇక అట్లా ఫోన్ చేసింది, తల్లి ఆకలి అవుతుంది అన్నది. లోపలికి పోయి దొండకాయ కూర ఉంది, ఆమెకు అది తినబుద్ధి అవుతలేదంట. సరే అని చెప్పి ఉత్తిగానే అన్నంలో సాల్ట్ కలిపి ఒక ముద్ద పెట్టేసి టాయిలెట్ వస్తుందంటే ఇక టాయిలెట్కి తీసుకుపోతే చెప్పిన కదా బ్లీడింగ్ అవుతుందని, మొత్తం చిన్న నిండా బ్లీడింగ్ అవుతుంది. అక్కడ అందరు జెంట్స్, కరోనా పేషెంట్స్, పక్కన ఒక లేడీ ఉంది. అయినా సరే ఆమెకు ఇట్లనే అవుతుంటే వాష్రూమ్లోకి తీసుకుపోయినా
ఇక తీసుకుపోయిన తర్వాత తల్లి నువ్వేం వద్దు, నాకు అక్కకు ఫోన్ చేయి, అక్క వచ్చి చేస్తుంది, నాకు నీతో చేయించుకోవడం ఇష్టం లేదు, నీతోటి ఇంట్లో పనులే చేయించుకోను, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అక్క రాదంటనా, నాన్న రాడంటనా, ఎవరు రారా నన్ను చూడడానికి అదని చెప్పేసి అడిగింది. నువ్వు అట్లా కాదు, నువ్వు కంగారు పడకు, ఫస్ట్ ఇట్లా కానీ అని చెప్పేసి నైట్ వేసిన. ఇంకా వాష్రూమ్కి డోర్స్ లేవు, ఏం లేవు, అట్లనే ఓపెన్గా ఉంటేనే వేసేసిన వాళ్ళు. నైట్ వేసి అమ్మని తీసుకొచ్చి అక్కడ ఊసబెట్టిన. ఇట్లయితే కాదని చెప్పి టాయిలెట్ది పట్టేది ఒక బేషన్ ఉంటే ఆ నర్సుని అడుగుతుంది, ఇస్తే మళ్ళీ మమ్మీకి యూరిన్ వచ్చినప్పుడల్లా దాంట్లో పట్టి పోస్తూ ఉండి మమ్మీకి అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నా. ఆ తర్వాత సిలిండర్స్ కావాలి కదా, పక్కన పేషెంట్ ఒక ఆమె చనిపోతే వాళ్ళు రిలేటివ్స్ ఆల్రెడీ జాయిన్ చేసిరంట. చనిపోయిన విషయం నాకు కూడా అర్థం కాలేదు, మా అమ్మకి అర్థమైంది. ఆమె ఎప్పుడో చనిపోయినట్టుంది తల్లి, ఆమెకు ఫోన్లు వస్తున్నాయి కానీ ఎవరు వచ్చి ఆమెను తీసుకెళ్తలేరు, ఆ ఫోన్ ఎత్తి సమాధానం చెప్పమంటే నేను ఫోన్ ఎత్తి ఇట్లా చనిపోయింది అది ఇది అని అంటే, సర్లే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోతారు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను ఇక ఏం మాట్లాడాలి, మమ్మీ ముందే మాట్లాడిన అది అనవసరంగా నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడిన. మమ్మీ ఆమెను చూసి భయం పెట్టుకుంది, అంటే నన్ను కూడా ఇట్లా వేసేసిండ్లు కదా, నా కోసం ఎవరైనా వస్తారా, రా ఏంటి కథ అని చెప్పేసి పెట్టుకుంది. నేను ఆమె దగ్గరే ఉన్నా. తర్వాత ఒక నర్స్ ఆమె వచ్చి ఫుల్ ఒకటి ఇట్లా కరోనా కిట్ ఉంటుంది మొత్తం బాడీకి వేసుకునేది, నేను అది 100 రూపాయలు అవుతుంది, ఇక్కడ మేము వేసుకుంటున్నాం కదా స్వీపర్స్ అందరం, అది నీకు ఇస్తా వేసుకో అమ్మ, లేదంటే నేను లోపల ఉంచారు బయటికి పంపించేస్తానంటే ఆ స్వీపింగ్ ఆమెకి 100 రూపాయలు ఇచ్చేసి గది తీసుకున్నా, గది వేసుకున్నాం. ఆ రోజే వేసుకున్నాం. టైం చూస్తే కరెక్ట్గా 6 అవుతుంది. మమ్మీని లేపిన, బ్రష్ చేయించిన. ఆమెకి థైరాయిడ్ ఉంది కాబట్టి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేయాలా, నా దగ్గర ఆ టైంలో థైరాయిడ్ ట్యాబ్లెట్ లేకుండే. ఇక తర్వాత సరే అని చెప్పేసి ఆమె ఫ్రెష్ అయిపోయింది కదా, ముఖం తుడిచిన. సో అప్పుడేక మళ్ళీ పడుకుందామా, ఆకలి అవుతుందంటే లేదు తల్లి అన్నది. సరే అని చెప్పేసి కరెక్ట్ 10 గంటలకు అట్లనే చూస్తా ఉండి, ఇక నాకు కళ్ళు ఇట్లా మూతలు పడుతున్నాయి, హెడేక్ వస్తుంది, ఇటు ఈమెను చూసుకోవాలి, లేదంటే ఇంకా డాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంజెక్షన్ వచ్చింది, ఆ ఇంజెక్షన్ వచ్చింది. కరెక్ట్గా 11-15 నిమిషాలకి ఇంజెక్షన్ వచ్చింది. 4-4:30కి వస్తాయండి ఇంజెక్షన్. 11-15కి 11:30కి అట్లా వస్తే ఇంకా ఇంజెక్షన్ వేసారు. తర్వాత అమ్మకు ఊపిరి ఆడతలేదు. ఇంజెక్షన్ వేసిన అరగంటకి ఊపిరి ఆడతలేదు, ఇట్లా కొట్టుకుంటుంది. ఆమె మొత్తం బాడీ అంతా ఇట్లా ఎగ్రేస్తా ఇట్లా కొట్టుకుంటూ ఉంటే ఆమెకు ఏం కాదు, నువ్వు నిమ్మలం పడు అని చెప్పేసి ఆమెను చెప్పుకుంటూ ఇటు డాక్టర్స్ని మాట్లాడుకుంటూ, అక్కడ చాలామంది పేషెంట్స్ ఉన్నారు, ఆ పేషెంట్స్కి రిలేటివ్స్ ఉన్నారు. ఇక వాళ్ళ దగ్గర నుంచి సిలిండర్ లాక్కొచ్చుకొని మళ్ళీ అమ్మకి పెట్టిన. అక్కడ ఇంకొక పాప వచ్చి మా నాన్నకి అదేంది కాళ్ళు చేయలేదు, హ్యాండిక్యాప్డ్, ఆయనకి పిడుసులు వచ్చేస్తే మళ్ళీ దాంట్లో ఈ కరోనా అక్కడిని కాళ్ళు పట్టుకుంటే నాకు సిలిండర్ కావాలని చెప్పేసి ఆ అమ్మాయి అడుగుతుంది. నేను అటు బయటికి పోగానే ఆ అమ్మాయి ఈ సిలిండర్ తీసుకుని వాళ్ళ డాడీకి పెట్టింది. నేను ఇక ఏం చేయాలి నాకు అర్థం కాక మళ్ళీ సిలిండర్ తీసుకొచ్చి దొంగతనంగా మళ్ళీ ఆడనే పెట్టుకుని గాడనే కూర్చున్నా. ఏ డాక్టర్ రాకపోతే నేను ఏ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయను అని చెప్పి అట్లనే కూర్చుని 2-2:30 టైం అవుతుంది. ఇక అమ్మకి ఆకలి అవుతుందా అని చెప్పేసి అడిగిన. ఏం తినను తల్లి, నాకు పెరగన్నం కావాలన్నది. అక్క ఫోన్ చేస్తే అక్క పెరగన్నం తీసుకొస్తామంటే నా పరిస్థితి నీకు తెలుసుగా తల్లి, అర్థం చేసుకో అని చెప్పేసి అన్నది. అన్న తర్వాత ఇంకా అదేంది యూరిన్ది పట్టేది, వాష్రూమ్ పోయేది, యూరిన్ పట్టేది, నేను కొత్తది కొనుక్కొస్తా అని చెప్పేసి గది కొని నేను బయటకు వెళ్ళి తీసుకొస్తా అని చెప్పేసి పోయి ఇంకా షాప్కి వెళ్ళింది అక్క. నేను ఇట్లా యూరిన్ది అక్కడిది పడుతున్నా అని చెప్పి అది పోతే అక్కతో వీడియో కాల్ మాట్లాడతా అని చెప్పేసి అమ్మ అడిగితే అక్కతో మాట్లాడించిన తర్వాత తాతయ్య, నానమ్మ, ఇంట్లో బాబాయ్లు అందరితో మాట్లాడిపించిన. తర్వాత ఇంకా మా ఆయనతోటి సంతతోడు మాట్లాడిపించిన. కొంచెం ఇక ఆమె రిలాక్స్ అయింది. సాయంత్రము ఇక అట్లా 5 అవుతూ ఉంటుంది టైము. తల్లి ఇక నాకు ఓపిక ఉండలేదు. నాన్న రాడంటనా, మీ నాన్న వస్తలేడా, మీ నాన్నకు ఫోన్ చేయి, మీ నాన్న రాడంటనా, నా మీద అలిగిండా అని చెప్పేసి అడుగుతూ ఉంది. మీ అక్క రాదంటనా, అక్కకు ఫోన్ చేయి, అక్క ఏడుందంట, అక్క పెరుగన్నం తీసుకురమ్మని చెప్పేసి కరెక్ట్ 40 minutes అట్లనే గుంగుతా ఉంది. చాలాసేపు అట్లనే అంటా ఉంది. తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాక నేను తనకి ఫోన్ చేసి వీడియో కాల్లో చూపిస్తా ఉన్నా. అత్తమ్మ కూడా చూస్తూ ఏం కాదు నిమ్మలంగా ఉండండి ఆంటీ అది అని చెప్పేసి మా మమ్మీకి ధైర్యం చెప్తా ఉన్నాడు. ఇక తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్ అడిగింది. నేను మా బాబాయ్కి ఫోన్ చేసి ఇట్లా థైరాయిడ్ ట్యాబ్లెట్ అడుగుతుంది బాబాయ్ అంటే, లోపలికి వాళ్ళు రానివ్వట్లేదు, నేను లోపలికి రావడానికి లేకుండా అయింది అని చెప్పేసి అన్నారు. అక్కడ లోపలికి రానివ్వట్లేదా లేదా నాకైతే తెలియదు, చాలామంది అయితే వస్తుండరు అప్పటికి. కానీ ఇక అక్కడ దాకా వచ్చింది, ట్యాబ్లెట్ ఇచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుంది 5-5 నిమిషాలు ఇట్లా పడుకుంది, లేచింది.
తల్లి అమ్మ 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 అంటా ఉంది. సరే అని ఇట్లా పట్టుకున్నా, అమ్మని ఇట్లా పట్టుకున్నా. నేను తినతోటి వీడియో కాల్ మాట్లాడుతున్నా, అమ్మ ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకుంది ఇట్లా అని మాట్లాడుతున్నా. ఇటు నాన్నకి ఫోన్ చేసిన, నాన్న వస్తున్నావా, అమ్మకి బాగాలే కదా నాన్న, ఒక్కసారి రా నాన్న అని చెప్పేసి అడుగుతుంటే నాన్న అప్పటికే బండి వేసుకొని రెడీగా ఉన్నాడు. ఇట్లా తల్లి తల్లి అని నేను తనకు చూపిస్తున్నా, ఇట్లా వీడియో కాల్లో ఇటు నాన్నతో మాట్లాడుతున్నా. నాకు తల్లి 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 అంటుంది అంటుంది అట్లనే 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 కన్మూసేసింది. అట్లనే కన్మూసేసింది. కన్వర్జేషన్ అంటే షాక్గా అట్లనే వెళ్ళిపోయింది నన్ను పట్టుకొని. ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలే. అందరు అక్కడ ఉన్నారు, ఒక్కళ్ళు నా కోసం అక్కడ సిచ్యువేషన్లో ఒక్కళ్ళన్నా నా పక్కన లేరా అనిపించింది. లేరా అనిపించింది. తర్వాత వెంటనే డాడీ వచ్చిండు. నేను సీదా మమ్మీని అట్లా చూసిన కదా నాకు భయం వేసింది. గట్టిగా, ఎంత గట్టిగా నా వల్ల నా గొంతు ఎంతుందో అంత వినిపించేలాగా మొత్తుకొని తనని పట్టుకొని గట్టిగా కుట్టి లేపినా లేవలేదు. నా ఫోన్లు అన్నీ అక్కడే పడేసిన, సీదా బయటికి వచ్చేసిన. బయటికి అంటే అట్లా డోర్ ఉంటుంది, ఆ డోర్ బయటికి ఎదురుగా పోయి అక్కడ కూర్చున్నా. అట్లా పడిపోయినా నేను. అక్కడ అందరు ఏడుస్తున్నారు కదా, ఎవరు వచ్చి ఎవరిని పట్టుకుంటారు, ఎవరు ఏమైందని ఎవరు అడగలేస్తారు. డాక్టర్ వచ్చిండు, చెక్ చేసిండు, ఏమైనా చెప్తాడా అంటే ఏమైంది డాక్టర్ అని అడిగితే ఆయన నాకేం చెప్తలేడు. వాళ్ళే చెప్పుకుంటున్నామ్మ చనిపోయిందని చెప్పేసి. నాన్నకు ఫోన్ చేసిన, నాన్న సీదా లోపలికి పోయిండు, అమ్మ కళ్ళు ఇట్లా ఇట్లా అనేసిండు. నన్ను బయటికి పట్టుకున్నాడు, ఒక్కటే చెయ్యి ఇట్లా పట్టుకున్నాడు. నేను లోపలికి పోతా అంటే కూడా ఇక నన్ను పట్టు అస్సలు విడవలే. నన్ను లోపలికి వెళ్ళి బయటికి తీసుకొని వచ్చేసాడు. అమ్మకి ఏదైతే నేను చీర మార్చిన్నో ఆ చీర డస్ట్బిన్లో ఉండే. నేను అనవసరంగా చీర, అమ్మకి బాగా ఇష్టం ఆ చీర, నేను అనవసరంగా పడేసిన. అది బ్లడ్ అంటే నేను దానికోసం వెతుకుతా ఉన్నా ఇక డస్ట్బిన్లో. ఇంకా రేడు ఉంటుంది, ఇంకా అది దొరకలే. బయటికి వచ్చేసిన. మా రిలేటివ్స్ అందరూ వచ్చిండ్రు, ఏ టైంకి అయింది ఎట్లా అయిందని అడుగుతున్నారు. నాకు ఎవరికి ఏం చెప్పాలి నాకు అర్థమైతే లేదు. ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా ఉండే ఆ టైంలో. నేను ఎవరికి ఏమని చెప్పాలి ఆ టైంలో వచ్చి. కానీ ఒక్కరు మాత్రము ఆ టైంలో నాకు వచ్చి టిఫిన్ తినిపించుకుంటూ, నువ్వు ఇప్పుడు ఏడవకు, రేపు మీ మమ్మీని తీసుకుపోయి దహనం చేస్తారు, ఆ టైంలో ఏడవడానికి మిగిలించుకొని కన్నీళ్ళు అని చెప్పేసి మాట్లాడి. నాకు అది మైండ్లో ఇక్కడ పడిపోయింది. నాకు వాళ్ళ మీద ఇంకా ఇక్కడికి కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ ఏంటి, అమ్మని మిస్ అయితే అది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది, అది నాకు తెలుసు. ఇప్పటికీ నేను అనుభవిస్తున్నా. అది అయిపోయిన తర్వాత అమ్మ దగ్గరకు అసలు ఇంక వెళ్ళలే. నైట్ అంతా ఏడ్చుకుంటూనే ఉన్నా. నైట్ కరెక్ట్గా 12 కాదు, అయిపోయిన తర్వాత 10కి ఆ టైంకి స్టార్ట్ అయ్యి ఉంటాడు. ఎర్లీ మార్నింగ్ కల్లా వచ్చేసిండు. ఇక ఇంటికి వచ్చేసిండు. నేను ఏడ్చుకుంటూ అలానే ఉన్నా. తీసుకోండు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. ఒకసారి చూసుకుంటారేమో, చుట్టాలందరూ రాండి, అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నాం అని చెప్పేసి ఇట్లా ఫేస్ ఒకటి చూపించేది. నేను అసలు దగ్గరికి వెళ్ళలే. నాకు పట్టుకోలే, నాకు పట్టుకోబుద్ది కాలే. నేను అసలు దగ్గరకు కూడా పోలే. ఇంకా అక్కడ నుంచి వైకుంఠంకి తీసుకుపోయిండు. వైకుంఠంకి తీసుకుపోయిన తర్వాత అక్కడ వైకుంఠం దగ్గర కాలుస్తున్నారు అని చెప్పేసి అంటే అందరూ అడిగిండ్లు అన్నట్టు. ఏమనంటే అయ్యగారిని కనుక్కొని ఎవరి దహనం చేయాలి అది ఇది అని అడిగితే పెద్దోళ్ళేమో తండ్రికి చేయాలి, చిన్నోళ్ళేమో తల్లికి చేయాలని చెప్పేసి అన్నారంట. మరి వెంటనే నాతోటే చేపించిండ్రు. అక్కడ వాటర్ ఇట్లా పోసేసి నాతోటే దహనం చేపించిండ్రు. మమ్మీని అసలు చూడని కూడా చూడలే, వాళ్ళ చూడలేదు. మమ్మీకి వాళ్ళ మమ్మీ లేదు. వాళ్ళు 5 సిస్టర్స్, వాళ్ళందరూ ఆడోళ్ళే. మమ్మీకి వాళ్ళ మమ్మీ లేదు. వాళ్ళ డాడీ ఉన్నాడు. వాళ్ళ డాడీ కూడా మమ్మీ చనిపోయే 2 years ముందు చనిపోయిండు. ఆయన రిటైర్డ్ అయిన డబ్బులు వస్తే వాటితోటి
తల్లి నీకు నేను పెళ్ళికి చీర కొనిస్తా పట్టుది, నీకు ఏది కావాలో నచ్చింది సెలెక్ట్ చేసుకో అని చెప్పి నాకు ఒక్కదానికి 22,000 పెట్టి పట్టు చీర ఉన్నది. అక్కకేమో 6,000 7,000 పెట్టుకొని అమ్మకి ఇంకా 5,000లోనే కొనుక్కుంది. ఆ చీరనే తీసుకుపోయి మమ్మీ జాకెట్ కాదు కదా అసలు ఏం చేయాలి, ఆ చీరనే తీసుకుని మమ్మీ చనిపోయినప్పుడు దాని మీదనే పెట్టేసినాం. ఆమె ఏమైతే గాజులు కొనుక్కుందో ఆమెకు నచ్చినవి ఏమేమి అన్నీ దాని మీద కప్పి పెట్టినాము. అది పెట్టిన తర్వాత ఇక నేను మమ్మీని అసలు చూడలే. అదంతా అయిపోయిన తర్వాత దాని లోపల వచ్చే బోన్స్ ఉంటాయి కదా, మొత్తం మమ్మీ కలిపిన తర్వాత అవి తీసుకుపోయి ఆ బోన్స్ అస్థికలు భద్రాచలంలో కలపాలంటే నేను నాన్న పోయినాం. దానికంటే ముందు పిట్టముట్టేది పెట్టినాం. పిట్టముట్టేది చేయాలి అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళినాం. కానీ నేను నిజం చెప్తున్నా, పిట్ట ముట్టలేదు తెలుసా. అందరు ఇప్పటికీ ఏమని అనుకుంటారో లేదో కానీ నాకైతే మొన్న కూడా నేను మా ఆయన అనుకున్నా మా అమ్మ ఆత్మ శాంతి ఇచ్చిందో లేదో అని చెప్పేసి. మా అమ్మ నాకు డైలీ కళ్ళలోకి వస్తూ ఉండే, కరెక్ట్గా 15 days అట్లనే వస్తూ ఉండే. అరే మీ అమ్మ ఆత్మ శాంతించలేదు అనుకుంటా, ఆంటీ ఆత్మ శాంతించలేదు అనుకుంటా, అట్లనే కళ్ళలోకి వస్తూ ఉంటే వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది అది ఇది అని చెప్పేసి అన్నాడు. చిన్నోడు ఉన్నాడు కదా, ఏమి వండి పెట్టడానికి నాకు అవ్వట్లేదు, ఓపిక లేదు, నాన్నకైనా అక్కకైనా చెప్తా అని చెప్పి ఫోన్ చేసి చెప్పిన. ఆ రోజు పిట్టముట్టే రోజు అన్నీ పెట్టినాం. పెరుగన్నం మా అక్కతో పెట్టిద్దాం అనుకుంటా, ఆ రోజు లేట్ అయింది, మా అక్క పెట్టలే, పిట్ట ముట్టలే. అన్ని కాకులు అక్కడక్కడ తిరుగుతున్నాయి కానీ పిట్ట ముట్టలే. ఇంకా నాకు ఎంటికలు కట్ చేసిరు ఇట్లా పెట్టినందుకు, అదే వైకుంఠం దగ్గర అది చేసినందుకు. ఇక తర్వాత మళ్ళీ 1 yearకి ఇట్లా మళ్ళీ పిట్టముట్టేది పెడతారు అని చెప్పేసి అంటే అక్కడ పెట్టేయడానికి వెళ్తే అక్కడ పెట్టడానికి చూసినాం. అయితే అన్నీ పెట్టి ముద్దలు కలిపి ఇట్లా చేసి కర్రీస్ అవన్నీ, చికెన్, అమ్మకి ఏమేమి కావాలో చాయ్ తాగుతుంది, ఇంకా మమ్మీ క్రేన్ తింటుంది, మమ్మీ క్రేను చాయ్ ఇంకా స్వీట్స్ ఎక్కువ తింటుంది, నాన్ వెజ్ కూడా అన్నీ తింటే అన్నీ పెట్టినాం. అన్నీ పెట్టిన తర్వాత మొక్కు ఉంటే కూడా వస్తలే. అక్క ఆ రోజు పచ్చబొట్టు వేయించుకుంటుంది. అక్కడే ఫోన్ చేసినాం 20 times ఫోన్ చేసి రావట్లేదు. ఎందుకంటే అమ్మది ఫేస్ పచ్చబొట్టు వేయించుకుంటుంది కదా, కాకపోతే అమ్మకి ఆ రోజైనా తను పెరుగన్నం కలిపి పెడితే పిట్ట ముడుతుందేమో అని చెప్పి చూస్తే అందరు అక్కడ పెడుతూ ఉన్నారు, అందరి దగ్గర పిట్ట ముడుతుంది, కానీ మా దగ్గర మాత్రం అస్సలు టచ్ కూడా చేయలే. ఇక మా నాన్న అన్నాడు, తల్లి మీ అమ్మకి ఇక ఇల్లు పూర్తి చేసి నీ పెళ్ళి చేయాలని కోరికుండే, నాకు ఇక ఆ 2 అట్లా మనసులు ఉండిపోయినాయి కదా, అందుకే ముట్టలేదేమో అది ఇదని చెప్పేసి చెప్పింది. సరే అనుకున్నా. తర్వాత ఇక ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇంకా అక్కడ ఎక్కువ ఉండడం ఇష్టం లేక నేను ఇక్కడికి వచ్చిన. దీనికంటే ముందు మా అమ్మ చనిపోయక ముందు నేను మీకు మొన్న కూడా చెప్పిన కదా, మేము ఇల్లు కట్టడం అనేది స్టార్ట్ చేసి పిల్లర్స్ పోసినాము, స్లాబ్ వేద్దామని చెప్పి చీటీ కూడా ఎత్తి అన్నీ చేసుకున్న తర్వాత దర్వాజ ఎత్తిన టైంలోనే మమ్మీకి అట్లా అయింది. దానివల్ల ఇప్పుడు ఇల్లు ఆగిపోయింది. ఇప్పుడు డాడీ కూడా రెంట్ హౌస్లోనే ఉంటున్నాడు. ఇప్పటి వరకు మాకు ఇల్లు లేదు. ఏదైనా ఉంది అంటే ఇంకా ఇప్పటి వరకు నేను పుట్టిన కాడ నుంచి అయితే రెంట్ హౌస్లోనే ఉన్నాం. సొంత ఇంట్లో ఉన్నది అనేది మాకైతే అస్సలు లేనే లేదు. నాకు కానీ మా అక్కకి కానీ మా అమ్మకి మా నాన్నకి ఇప్పటివరకు సొంత ఇల్లునే చెప్పుకోవడానికి కూడా లేదు. రెంట్ హౌస్లోనే ఉన్నాం ఇప్పటి వరకు. తర్వాత ఆ ఇల్లు అట్లా ఆగిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాం అనుకుంటే ఇక డబ్బులు లేవు, ఏం పని చేయాలో అర్థం కాలే. అమ్మకి నేను దహనం చేసినందుకు 3 నెలలు బయటికి రావద్దన్నారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2022లోనే అమ్మ చనిపోయింది 21 ఏప్రిల్. నాన్నకి 2022లో నవంబర్లోనే అనుకుంటా, దీపావళికి 10 days ముందు. నేను ఆ రోజే మా హస్బెండ్ బయటికి వెళ్ళేసి బంతిపూలు అవి తీసుకొని వచ్చినాం. నాన్నకి ఫోన్ చేద్దాంలే అన్నం తిన్న తర్వాత అట్లా అనుకుంటా ఉన్నాము. అట్లా కూర్చుని అన్నం తింటున్నా, ఫోన్ చేసింది మా అక్క. ఏం చేస్తున్నావు తల్లి అంటే అన్నం తింటున్నా అంటే, ఆ అన్నం తిన్నాక ఫోన్ చేయి, నీతో మాట్లాడాలన్నది. నాకు ఎందుకు గొంతు తేడా అనిపించింది. నువ్వు చెప్తే అని నోట్లో ముద్ద పెట్టుకొని అట్లనే పట్టి కూర్చున్నా. ఆ పొద్దున్న నుంచి మేమిద్దరం అన్నం తినాలి, అప్పుడే అట్లా అన్నం పెట్టుకుని కలుపుతున్నాం. టైం చూస్తే 4:30 5 కావస్తుంది. పొద్దున్న నుంచి అన్నం తినలేని మనుషులు అట్లా ఎమ్మట అడగగానే నాన్న
కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంటే బిల్డింగ్ కడుతూ ఉన్న బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయిందని చెప్పేసి నాకు ఏం అర్థం కాలే. ఇంట్లో ఎంత ఉన్నాయో అని ఏం చూడలే మేము. ఎంతో కొంత మా నాన్నకు ఉపయోగపడతాయి అని చెప్పి ఏడ్చుకుంటూ ఉన్న బట్టలతోటే సీదా పోయి బస్సు ఎక్కేసినాం. నాన్న దగ్గరకు పోతే అక్కడ ఇక్కడ కాలుకి ఇక్కడ హ్యాండ్కి మొత్తం దెబ్బలు తగిలినాయి. మొత్తం చూస్తే ఏం అర్థం కాకుండా ఉంది. లాస్ట్ ఇయర్ ఏమో అమ్మకి ఇట్లా అయింది, ఇప్పుడు చూస్తే నాన్నకి ఇట్లా అయింది, అంతకుముందేమో వీళ్ళకి యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యేటి. అసలు ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది, ఇట్లా ఎందుకు అవుతుంది అని భయంతో నాకు ఏం అర్థం కాక వెంటనే ఇక మ్యారేజ్ చేసుకుందాం, ఎందుకంటే ఒకళ్ళు లేరు, ఇంకొకళ్ళు అయినా సిచ్యువేషన్ మంచిగా ఉంటలేదు అనే భయం వేసి నాకు ఏం చేయాలని అర్థం కాక వెంటనే మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మా అమ్మ ఉంటే అయిపోను, మా అమ్మ ఉన్నప్పుడే పెళ్ళి చేసుకుంటే అయిపోను, పిల్లల్ని అన్నా అయిపోను, తను చూసినను తృప్తి ఉంటే చాలా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు సెక్షన్ తర్వాత తను ఏదో చేయాలని, నాకు ఏవో సేవలు చేస్తుందని కాదు, మా చిన్నోడిని చూసుకుంటే తను ఖుషి అవుతుంది కదా. ఇద్దరం ఆడపిల్లలమే, మా అక్క పిల్లల్ని తను ముద్దాడడానికి ఎక్కువ తన దగ్గర లేకుండా అయిపోయినా ఆ కొడుకైనా ఉంటే మంచిగా ఉండు కదా, ఎక్కువ ఆడిస్తుండే కదా అని చెప్పి ఫీల్ అవుతున్నాను నేను. ఇప్పటికి అందరు అనుకోవచ్చు ఏముంది పోతే ఒక రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు అని చెప్పేసి మాటలు అంటాం, కానీ ఎక్కడో ఒక మూలు ఉన్నారులే మంచిగానే వాళ్ళే బతుకుతున్నారు అనిపిస్తే మనం ఎక్కువ ఏడవకపోతుండే, బాధ అనిపించకపోతుండే, కానీ కన్నోళ్ళు లేరు భూమి మీద అని చెప్పేసి అనిపించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ప్రశాంతంగా అని మాత్రం అనిపిస్తలేదు నాకు. కొన్నిసార్లు చాలా కోపం వస్తుంది అమ్మ మీద, అరే నాకు ఓపిక లేదు అని చెప్పిన రోజు, ఓపిక ఉంది అని చెప్పిన రోజు, ఎప్పుడైనా సరే ఏ సిచ్యువేషన్ అయినా తను నాకు మంచిగా చూసుకుంటుండే. అరే ఇప్పుడు నాకు నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు తోడుగా ఉంటే అయిపోను కదా, అరే తనకే ఎందుకు ఇట్లా అని చెప్పేసి అనిపిస్తుంది. చాలా మిస్ అవుతున్నా నేనైతే. నా శ్రీమంతానికి అందరు కామెంట్ పెట్టారు, మీ అక్క ఎందుకు రాలే, తనకు ఆ టైంలో హెల్త్ బాగాలేదు. మా చిన్నోడు ఫంక్షన్కి నేను పిలిచిన, వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు. ఇప్పుడు తను వచ్చినా రాకపోయినా ఎప్పుడైనా పేరెంట్స్ అనేది ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే ఇద్దరం ఆడపిల్లలమే, ఎవరి ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే మీకు తెలిసిందే కదా. ఈవెన్ అత్తమామ ఉండొచ్చు, లేదంటే ఇంకైనా ఏ సిచ్యువేషన్ అయినా ఎవరికైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పుడు తను నన్ను పిలిచినా కూడా నా సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చెప్పలేం కదా. సో అమ్మ అనుకో కన్నది కాబట్టి ఎక్కడున్నా సరే నా బిడ్డకి ఇట్లా ఉంది ఆపద అనేది ఉరుక్కుంటూ వస్తుంది కదా. తోడబుట్టిన దానికంటే కూడా, తోడబుట్టిన దానికని కాదు, తోడబుట్టిన వాళ్ళకంటే కూడా కన్న ప్రేమ అనేది వేరుంటుంది. నేను చాలా మిస్ అవుతున్నా. ఇప్పుడు మా నాన్నని కూడా మిస్ అవుతున్నా, ఎందుకంటే ఒక్కడే ఉంటున్నాడు, ఒక్కడ చేసుకుంటున్నాడు, చూసిండు కదా. తనకంటూ కొన్ని బాకీలు అప్పులు అయినాయి, ఇక తనే చేసుకుంటా ఉండాలి. కర్మగాలి ఇక తనకి అట్లా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటా. కొన్ని ఇక రాత అట్లా ఉంటే ఏం చేయలేము, ఇంకంతే. సో ఫ్రెండ్స్, ఇది మా అమ్మకి జరిగిన సిచ్యువేషన్ అంతా. ఇది అందరు అడిగారు కదా మీ అమ్మ ఎందుకు లేదు, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు ఏమైంది అని చెప్పేసి. మా అమ్మ కరోనా వల్ల అది లంగ్స్కి ఎఫెక్ట్ పడి మా అమ్మ చనిపోయింది. 2021 ఏప్రిల్ 24లో చనిపోయింది మా అమ్మ. మాకు నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అందుకని ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో మా అమ్మ లేకుండా ఉంది. అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి నేను అనుకుంటా ఒక్కొక్కసారి, కానీ ఎక్కడ పక్కనే ఉంటుంది, తను చూడగలుగుతుంది కదా, మనం చూడలేము కదా మాట అనుకున్నంత ఈజీగా. సో అట్లా ఉంటుంది అనమాట. నా సిచ్యువేషన్ మీకు అర్థమై ఉండొచ్చు. కొన్ని చెప్పా కదా స్టార్టింగ్ నెగిటివ్ కామెంట్స్ అనేవి, నెగిటివ్ అంటే అవి నెగిటివ్ ఏం కాదు, కామెంట్స్కి రిప్లై ఇస్తలేను అని చెప్పేసి దయచేసి అనుకోకండి. ప్రజెంట్ అయితే నేను మా ఆయనే మా చిన్నోడిని చూసుకుంటూ ఇప్పుడు ఇద్దరమే మొత్తం ఇంట్లో వర్క్ అంతా ఇద్దరమే చేసుకుంటున్నాము. మీకు ఆల్రెడీ తెలుసు కదా C-సెక్షన్ తర్వాత ఎలా ఉంటుందో. సో అందుకనే వీడియోస్ కూడా లేట్గా వస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మాకు మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్.
అండ్ ఇప్పుడు అడిగారు కదా ప్రెగ్నెన్సీలో మీరు ఎలా మేనేజ్ చేశారు అని చెప్పేసి, ప్రెగ్నెన్సీది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్రెగ్నెన్సీది మొత్తం మా ఆయన నన్ను చూసుకున్నాడు, ఇప్పుడు కూడా మా ఆయన నన్ను చూసుకుంటున్నాడు. నేను అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, మీ డౌట్స్ అన్నిటికీ నేను క్లారిఫై చేసా అనుకుంటున్నా, క్లారిటీ అయితే ఇచ్చిన అనుకుంటున్నా. అటు ఇటుగా నేను ఏమన్నా అర్థం కాక ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఒక్కదాన్నే మాట్లాడడం, మా ఆయన లేకుండా అటు ఇటుగా ఏమైనా మాట్లాడితే మాత్రం అర్థం చేసుకోండి ప్లీజ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తినే మా మమ్మీతో దిగిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇది ఒక్కటే ఫ్రేమ్ చేయించుకున్నా. అంటే చనిపోయిన ఫోటో పెట్టుకుంటే ఎక్కువ మంచిగా అనిపించదు. ఓకే వీళ్ళ అమ్మ లేదా చనిపోయిందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే చూస్తూ ఉంటారు, ఫోకస్ అవుతూ ఉంటుందని. అది ఎప్పుడైతే అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందో ఆ రోజు తీస్తా, ఆ రోజు అక్కడ పెట్టి పూజ చేసుకొని మళ్ళీ దాచిపెడతా. మమ్మీ మదర్స్ డే రోజు, మమ్మీ బర్త్డే రోజు, ఇంకా మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళిన రోజు, ఈ 3 days మాత్రం మమ్మీ ఇది తీసి అక్కడ చేసుకొని పెట్టేస్తా. ఇది మాత్రం ఎప్పుడు నేను ఇంట్లోనే చూస్తా, మా అమ్మ నా దగ్గర ఉంది కదా, ఎక్కడికి వెళ్ళలేదు కదా అని ఫీల్ అవ్వడం కోసం ఈ ఫోటో అనమాట. మా అమ్మ నేను దిగిన ఫోటో. ప్రతి ఒక్కళ్ళు అంటారు అనమాట మా అక్కను చూసి, అచ్చం మీ అమ్మ తీరే ఉన్నావు అని చెప్పేసి. ఇప్పుడు నన్ను మా అమ్మని చూస్తున్నారు కదా, నేను మా అమ్మ లాగానే ఉన్నాను, కామెంట్ చేయండి. ఇంకా బాగుంటుంది మా అమ్మ, చాలా లావుగా వైట్గా మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం ప్రెగ్నెన్సీ సిరీస్ తోటి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ దీని గురించి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం. నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఉంటాం మళ్ళీ. బాయ్ ఫ్రెండ్స్.